Now let's see about promises in JavaScript. Promises in JavaScript. Okay. So when we try to read or get data from from APIs or some files or DB or through something okay, these are time taking processes. Okay, so now JavaScript is a asynchronous one. Which cannot wait till a statement gets completed. For example, we have three methods. First one is get data from API. ఒక మెథడ్ ఉంది get data from API అని. ఇంకో మెథడ్ వచ్చేసి get data from database అని చెప్పి ఒక మెథడ్ ఉంది. ఇంకో మెథడ్ వచ్చేసి get data from file అని చెప్పి ఒక మెథడ్ ఉంది. Now here when we try to execute all these three methods, right, JavaScript will not wait till the first method gets completed. First method completed that wait chedu. Okay, what will happen? It won't wait, but rather it will execute next method. In some situations, in some cases, right, the output of method 1 will be input of method 2, likewise. Okay, output of 2 will be input of method 3. Okay, if there is no control of waiting, these kind of chaining logics will get failed. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఈ 3 మెథడ్స్ ఉన్నాయి. ఈ 3 మెథడ్స్లో నేనేం చేయాలి, దీని యొక్క అవుట్పుట్ వచ్చేసి దీనికి ఇన్పుట్ అవుద్ది, దీని యొక్క అవుట్పుట్ వచ్చేసి దీనికి ఇన్పుట్ అవుద్ది, విచ్ ఈస్ కాల్డ్ అస్ చైనింగ్. సో జావాస్క్రిప్ట్లో ప్రాబ్లం ఏముందంటే దీనికి వెయిట్ చేసే తత్వం లేదు. సో నేను ఎప్పుడైతే ఈ మెథడ్ స్టార్ట్ చేశాను, ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేశానో, ఈ మెథడ్ అయిపోయిందో లేదో చెక్ చేసుకోదు. చేయకుండా ఏమవుతుంది, ఇమీడియట్గా నెక్స్ట్ మెథడ్కి వెళ్ళిపోద్ది. ఈ మెథడ్ కంప్లీట్ అయితే కూడా చెక్ చేసుకోదు, ఇమీడియట్గా ఏమవుద్ది, ఈ మెథడ్ కూడా ట్రిగర్ అయిపోద్ది. సో ఇప్పుడు నాకు ఏమైంది, ఇక్కడ దెర్ ఇస్ డిపెండెన్సీ ఫ్రమ్ మీ వన్ మెథడ్ టు ఇంకో మెథడ్ డిపెండెన్సీ ఉంది. ఇప్పుడు నాకు ఈ మెథడ్ కంప్లీట్ అయిందని తెలియకుండా ఎందుకని ఎగ్జిక్యూట్ చేశాను అనుకో, ఈ రెండు ఫెయిల్ అయిపోతాయి నాకు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయగలుగుతాం? అది జావాస్క్రిప్ట్ యొక్క బై డిఫాల్ట్ నేచర్ అంతే అసింక్రనస్ అది. సో అదో అసింక్రనస్ అయినా కూడా, అసింక్రనస్ అయితే ఒకటితో సంబంధం లేదు, దానిపైన చేసుకుంటూ పోతుంది ముందుకి. ఓకే, సో ఒకవేళ అసింక్రనస్ అయినా కూడా నేను దీన్ని కంట్రోల్ చేయాలి. నా ప్రోగ్రామ్, నా మెథడ్ అనేది కంప్లీట్ అయితేనే నెక్స్ట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ట్రిగర్ చేయాలి. సో అలా ఎలా చేయొచ్చు ప్రతాప్? ఈజ్ దేర్ ఎనీ మెకానిజం అవైలబుల్ ఫర్ దట్? ఎస్, దానికోసమే మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ ప్రామిసెస్. వీటిని యూజ్ చేయడం కోసం మన 2 కీవర్డ్స్ వాడతాము, అసింక్ అండ్ అవైట్. సో లెట్స్ సీ అబౌట్ దీస్ three keywords. What is meant by promise, what is meant by async, and what is meant by await. We'll discuss in detail now.